సో ఇప్పుడు చెప్పండి, ఈ 4 డైరెక్షన్స్ మాండాస్, దైమాబాద్, అలంగీర్పూర్, సిద్కాజండర్. ఓకే, ఈ 4 డైరెక్షన్స్లో ఎవరెవరు ఎక్స్కవేటర్స్ ఒకసారి చెప్పండి. నార్త్ నుంచి స్టార్ట్ చేద్దాం. మాండాకి ఎవరు ఎక్స్కవేటర్ అంటే జేపీ జోషి. ఎవరు? జేపీ జోషి అనే పర్సన్ మాండాకి ఎక్స్కవేటర్, జేపీ జోషి. ఓకే. అండ్ దైమాబాద్కి ఎవరు డిస్కవర్ చేసిందేమో బొపార్డికా. మీకు గుర్తుంది కదా, బీపీ బొపార్డికా. డిస్కవర్ చేసింది ఎవరు? బీపీ బొపార్డికా. మరి ఎక్స్కవేటర్ ఎవరు అంటే దేశ్ పాండే. ఇందాక మాట్లాడుకున్నాం కదా, దేశ్ పాండే అండ్ ఎస్ఆర్ రాయ్. ఓకే, దేశ్ పాండే ఏమో 1958 to 59 వరకు ఉన్నారు. ఎస్ఆర్ రాయ్ ఏమో 74 to 75 వరకు. వీళ్ళందరూ కూడా ఏఎస్ఐ అపాయింట్ చేసిన వాళ్ళే. ఓకేనా? అండ్ అలంగీర్పూర్కి ఎవరు అని అంటే వైడి శర్మ అనే పర్సన్ ఉన్నారు. అండ్ సుత్కా జెండర్కి కూడా సర్ ఔరల్ స్టీన్ 1928లో సర్ ఔరల్ స్టీన్ ఉన్నారు. ఆయన ఎవిడెన్స్ కోసం స్టార్ట్ చేశారనమాట సర్చింగ్. నెక్స్ట్ లేటర్ జేపీ జోషి కూడా వచ్చారు 1960s ఆ టైంలో. ఓకే, ఇది ఫైన్. అండ్ రివర్స్ దగ్గర ఉండేవి? మాండా అనేదేమో జమ్మూ కాశ్మీర్లో చెనాబ్ రివర్ దగ్గర ఉండేది. దైమాబాద్ ఏమో మహారాష్ట్రలో ఉత్తరప్రదేశ్ ప్రవరా రివర్ దగ్గర ఉండేది, అంటే గోదావరి ఉపనది దగ్గర ఉండేది అనమాట ప్రవరా రివర్. ఓకే. అలంగీర్పూర్ అంటే ఉత్తరప్రదేశ్ హిందాన్ రివర్ అంటే యమునా ఉపనది దగ్గర ఉండేది. సుత్కా జెండర్ ఏంటి? బలూచిస్తాన్, అదే పాకిస్తాన్ మక్కరన్ కోస్ట్ ఉంటుంది కదా, అక్కడ ఉండేది, అంటే ఇరాన్ బార్డర్కి దగ్గరలో మోస్ట్లీ అన్నట్టు. ఓకే, క్లియర్ కదా? సో వీటి సిగ్నిఫికెన్స్ వచ్చి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. మాండా వచ్చి టింబర్ ట్రేడ్ గా ఫేమస్ అనమాట. టింబర్ అంటే కలప మొక్క అని అంటాం. కలప అనేది ఒకటి ఉంటుంది, సో అది ట్రేడింగ్ చేసేవారనమాట. ఓకే. అలంగీర్పూర్ వచ్చి పాటరీ, కుండలుకి సంబంధించింది. దైమాబాద్ వచ్చి బ్రాంజ్ ఆర్టిఫాక్ట్స్కి ఫేమస్. సుత్కా జెండర్ వచ్చి మెరిటైమ్ ట్రేడింగ్కి ఫేమస్ అనమాట. ఓకే. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా?